క్లాప్స్ కొట్టంటమ్మా. నిలబడమని తీద్దాం. సరే ఇంకొంచెం ఏం చెప్తారు నన్నే మాట్లాడుతుంది మీరు ఏ ఏం కనబడి నేను సూర్యబాయ్ చేతిలో కప్పు ఉంది. సూర్యబాయ్ గ్లాస్ పక్కన పెట్టి అట్లే ఉంది. రమేషా మందపల్లి సెక్షన్ ఆఫీసర్ గారిని ఆహ్వానించడమైనది, మన చీఫ్ గెస్ట్గా మన ఏడీ గారిని ఆహ్వానించడమైనది, మన రొద్దం ఏఈ గారిని ఈ సభకు ఉద్దేశించి ఆహ్వానించడమైనది, మన జేఓ మేడం గారిని ఈ సభకు ఆహ్వానించడమైనది. ఇప్పుడు మన సభా అధ్యక్షులు ఏఈ గారు మాట్లాడతారు. నమస్కారము. ముఖ్యంగా మా ఏడీ గారికి, పెనుగొండ ఏడీ గారికి, వై శశిగిరి బాబు గారు, రొద్దమయ్యి తెన్ శ్రీనివాసమూర్తి, అదేవిధంగా మా జ్యోతిరెడ్డి గారు జేఓ పెనుగొండ, అదేవిధంగా మా ఎస్బి వెంకటేషు, లైన్స్పేట్ రామకృష్ణ, లైన్మెన్ భాస్కరు, సూరి, రమేష్, అదేవిధంగా శివశంకర్ నాయకు, రంగస్వామి, మిగతా మన జైళ్ళమ్మలందరూ, మా సోమంతపురం సెక్షన్ జైళ్ళమ్మలందరూ. ఇక్కడ మాకు ఏఎల్ఎంలు లేరు, అంతా జేఎల్ఎంలు లైన్మెన్లే. లైన్స్పేట్ ఇద్దరు ఉన్నారు. ఆయన బాబా ఆయన వేరే డివిజన్ పోయినాడు. మా సోమంతపురం సెక్షన్ అంతా రామకృష్ణ లైన్ ఇన్స్పెక్టరు. ఇంకా జేఎల్ఎంలు 9 మంది ఉన్నారు. 5 మంది లైన్మెన్లు ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ 3 ఉన్నారు. మా ఏపీ ఎస్పీడీసీఎల్ కంపెనీ దాని హెడ్ క్వార్టర్ తిరుపతి. 5 జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 5 జిల్లాలో కన్సిస్టెంట్గా అంటే కాన్స్టెంట్గా 100% రెవెన్యూ కలెక్షన్స్ విత్ లీస్ట్ అరియర్స్ అనే టెక్నికల్ పాయింట్తో వాళ్ళు పారామీటర్స్ తీస్తే సోమందపల్లి ఫస్ట్ ప్లేస్ నిలబడింది. దానికి అవార్డు ఇవ్వడం జరిగినది. ఇది మా పెనుగొండ ఏడీ గారి యొక్క ఘనత,
మా జయవ గారు, మా లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, మన స్టాఫ్ అందరూ సహకారంతో అందరూ కృషి, ఇది టీం వర్క్. ఈ టీం వర్క్ వల్ల మేము ఈ గొప్పతనం సాధించినామని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ప్రతి నెల 100కు 100% మాకు అరియర్స్ లేవు. ఉండే బిల్స్తోనే ఈ నెల బిల్స్ ఈ నెలనే కలెక్ట్ చేయాలి మేము. అట్లా మేము అది లాస్ట్ డేట్లో మేము చాలా టెన్షన్ పడుతుంటాము. ఆ టెన్షన్ ఎంత రిలీఫ్గా ఉందో ఒక అవార్డు ఇచ్చిన తర్వాత మాకు రెట్టింపు ఉత్సాహం జరుగుతూ ఉంది. ఇంకా నేను అదే విషయాన్ని మేము మనము టీవీతో నేను పంచుకున్నాను నా ఆత్మతో. మీరు మా ద్వారా మా ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్స్ ఏం చెప్పదలుచుకున్నామంటే, మేము ఇచ్చిన బిల్లు మేము బిల్లు ఇస్తాము. బిల్లు ఇచ్చిన 15 days టైం ఉంటుంది. ఆ 15 daysలో మీరు మాకు బిల్లులు కడితే సకాలంలో మీ పనులు ఎంత ఉత్సాహంతో చేస్తామంటే రెట్టింపుతో ఉత్సాహం చేస్తాం. అందరూ కడుతున్నారు. లాస్ట్లో ఒక 10 to 15% మాత్రం కట్టడం లేదు. వాళ్ళని మేము మూవ్ చేయాలంటే మాకు చాలా కష్టంతో ఉంటుంది. ఆ రకంగా మేము ఆ టీం వర్క్తో మేము మూవ్ చేసి వాళ్ళతో రెవెన్యూ కలెక్షన్ రాబట్టి సంస్థకు మేము సహకరిస్తున్నాము. అదేవిధంగా మా ఏపీఎస్పీడీసీలో ఎవరేమో మాది 1వ తారీఖు అంట జీతం పడుతుంది. మాకు 1వ తారీఖు మార్నింగ్ కూడా జీతాలు పడిన కాలాలు ఉన్నాయి మాకు. అదే మా స్టాఫ్ నేను చెప్పడము, మనకి జీతాలు సక్రమంగా ఇస్తున్నారు, మనం కూడా సంస్థకి అదేవిధంగా మనం హార్డ్ వర్క్ చేయాలి. రెవెన్యూ కలెక్షన్ కానీ కన్జ్యూమర్కి వినియోగదారులకు 24/7 అనే పాయింట్ మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అంటే 24/7 అంటే 24 hours సప్లై ఇంటరప్షన్ లేకుండా మనం మెయింటైన్ చేయాలి. ఏదన్నా ఒకటి చిన్న చిన్నగా వస్తే అవి కవరప్ చేస్తూ 24/7 మెయింటైన్ చేస్తే క్వాలిటీ పవర్, దట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ పవర్. అదేవిధంగా రైతులు కూడా 9 గంటల విద్యుత్ లాస్ట్ 4-5 ఇచ్చినాము. లాస్ట్ 6 months నుంచి 7 hours వచ్చినాం. అది కూడా ఇప్పుడు 9 hours ఇస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు సోలార్ ఇంప్రూవ్ చేస్తూ ఆ 9 hours డే టైమే ఇస్తున్నాము, నైట్ టైం కూడా కాకుండా. ఆ రైతులకి ఆ విధంగా మేము రైతాంగానికి మా డిపార్ట్మెంటు రైతాంగానికి మ్యాక్సిమం సపోర్టు. ఎంత సపోర్ట్ అంటే ఒక్కరోజు కరెంట్ లేకపోతే రైతు విలువిల తనలాడతాడు. అటువంటి కూడా మేము ఏ రోజుకి ఆ రోజే వాళ్ళకి పవర్ పోతున్న వెంటనే మేము ఏదో రకంగా 9 hours వాళ్ళకి సప్లై అందుబాటులో పెట్టినాం. అదేవిధంగా ఇండస్ట్రీ ఈరోజు అప్లికేషన్ బుక్ చేస్తే వెంటనే శాంక్షన్ చేస్తున్నాము. అదేవిధంగా శాంక్షన్ డిమాండ్ నోటీస్ ఇస్తే పేమెంట్ కట్టిన 1 నెల లోపల వాళ్ళకి సర్వీస్ రిలీజ్ చేస్తున్నాం. ఇండస్ట్రీ ఆ రకంగా చేస్తున్నాం. పవర్ లూమ్స్కి వాళ్ళకి సబ్సిడీ ఇస్తూ వాళ్ళ యొక్క అప్లికేషన్ మొత్తం క్లియర్ చేస్తున్నాము. మేము వచ్చిన తర్వాత 3 ఏళ్ళలో సుమారు ఒక 100-150 పవర్ లూమ్స్ సర్వీస్ రిలీజ్ చేసి ఉంటాం. అదేవిధంగా సోమంతపల్లి టౌన్ చాలా ఇంపార్టెంట్ టౌన్. ఇది మైగ్రేటెడ్ ఇతరులు వచ్చి నివాసం ఉంటున్నారు. కొంచెం యావరేజ్ అండ్ బిలో యావరేజ్ వాళ్ళు పాపం ఈ పవర్ లూమ్స్ పైనే చాలా కుటుంబాలు ఆధారపడినాయి. వాళ్ళు కూడా పవర్ మేము కంటిన్యూగా ఇస్తున్నాము. వాళ్ళు కూడా మేము మా డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి మేము మా తోడ్పాటు ఏముందో అంతా ఇస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు కూడా పవర్ లూమ్స్ కూడా బాగానే బిల్లు కడుతున్నారు. ఏమంటే లేట్ ప్రాసెస్, ఇచ్చిన 15 daysనే కట్టడం లేదు. 70% కడతారు, ఒక 30% కట్టరు. ఆ 30% మేము పుల్అప్ చేసుకోవాలా. డొమెస్టిక్ ఈరోజు అప్లికేషన్ బుక్ చేస్తే ఈరోజే మీటర్ ఇస్తున్నాం. ఈ రైతులు అప్లికేషన్ బుక్ చేస్తారు, మర్చిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళకి మేము పట్టించుకోకుండా ఆన్లైన్ రిపోర్ట్ కాబట్టి తీసుకునేసి సీనియర్ ప్రకారం ఎస్టిమేట్లు వేసి శాంక్షన్ చేసి డిమాండ్ నోటీస్ ప్రింట్అవుట్ తీసి పెట్టింటాం. ఆ పిల్లలకి ఇచ్చింటాం. ఎవరన్నా రాని వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు ఎప్పుడో వస్తారు. సార్ మా డిమాండ్ అంటే ఇచ్చి పంపిస్తాము, డబ్బు కడితేనే సీనియర్ ప్రకారం ట్రాన్స్పోర్ట్ డ్రా చేసి వాళ్ళకి అగ్రికల్చర్కి మేము తోడ్పాటు చేస్తున్నాము. ఈ నెల 2 నెలలు మాత్రమే కొద్దిగా గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇంకా సెగ్రిగేట్ చేస్తున్నారు. అది రేపు నెల నుంచి ట్రాన్స్ఫార్మ్ ఇస్తారు. 45 ట్రాన్స్ఫార్మ్ మేము ఇవ్వాలి రైతులకి.
అది ఒకటి ఇస్తే మా మండలం అంతా క్లీన్ అయిపోతుంది. రైతాంగానికి ఏమి పెండింగ్ ఉండదు. కొత్త అప్లికేషన్లు పాత కాకుండా. ఆ తర్వాత మదర్ డీటీఆర్లు తీసేసి బేబీ డీటీఆర్లు పెట్టినాం మండలం అంతా. మదర్ డీటీఆర్ ఒక 15 సర్వీసులు ఉంటాయి. అక్కడ ఫీజు పోతే 15 ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు బేబీ డీటీఆర్లు పెట్టినాం. ఇద్దరు రైతులకు ఓ 25K, ఒక్కరైతే 16 KV. సో ఫీజు పోతే అదే పోతుంది, మిగతా సేఫ్ సైడ్. ఆ విధంగా మళ్ళీ లో వోల్టేజ్ సమస్య లేదు. ఆ రకంగా రైతులకు మేము చాలా తోడ్పాటు చేస్తున్నాము. అదేవిధంగా తల్లపల సబ్స్టేషన్ ఒకటి పెట్టినాము. అక్కడ లో వోల్టేజ్ ఉండే మండ్లి, జూలుకుంట ఆ ఏరియా అంతా, చల్లపల్లి అంతా. ఇక్కడ దాదాపుగా 12 km 15 km ఉంది. అది కూడా ఇప్పుడు అక్కడ సబ్స్టేషన్ వల్ల ఆ రైతాంగం అంతా లో వోల్టేజ్ సమస్య లేదు, వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా పాలసముద్రంలో ఓన్లీ ఇండస్ట్రీకి ఒక సబ్స్టేషన్ పెట్టినాం. ఎవరైనా ఇండస్ట్రీ అక్కడ పెట్టవచ్చు, అందుబాటులో ఉన్నాము. వితిన్ మంత్లో సర్వీస్ రిలీజ్ చేస్తాం ఆ ఇండస్ట్రీకి ఇంప్రూవ్ చేయడానికి. లైన్లని ఆల్రెడీ మేము రోడ్లు వాళ్ళు ఏపీఎస్లు రోడ్స్ వేసినారు. ఆ రోడ్ సైడ్ మేము లైన్స్ వేసి పెట్టేసినాం. ఎవరు కానీ లైన్ దూరం ఉంది అనే కథే ఉండదు. ఇండస్ట్రీ పెట్టంటే లైన్ దగ్గరే ఉంటుంది. 50 మీటర్లు 30 మీటర్ల లోపలే ఉంటుంది వాళ్ళకి. ఇండస్ట్రీ పెట్టవచ్చు, వితిన్ మంత్లో సర్వీస్ రిలీజ్ చేస్తున్నాం. ఆ విధంగా తోడ్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఆ తుంగోడు ఏరియాలో ఒక సబ్స్టేషన్ కావాలని చెప్పినాం. అక్కడ కొద్దిగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ హిందూపూర్ సబ్స్టేషన్ రాచపల్లి నుంచి మాకు సప్లై వస్తుంది. 8 విలేజ్లు, 2 పంచాయతీలు. అక్కడ ఒక సబ్స్టేషన్ కావాలంటే ప్రపోజల్ ఇమ్మన్నారు. అది కూడా ఆ సైట్ సెలెక్ట్ చేసినాము. రమేష్ పోయి సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. అది రిపోర్ట్ రాసి అది కొంచెం ప్రపోజల్ పంపిస్తే అక్కడ ఒక సబ్స్టేషన్ శాంక్షన్ అయితే మా సోమందేపల్లికి 5 సబ్స్టేషన్లు అవుతాయి. ఒకటి సోమందేపల్లి, ఒకటి చాల్కూరు, ఒకటి చల్లపల్లి, ఒకటి ఇండస్ట్రీ కియా సైట్ బి ఆడో సబ్స్టేషన్. తుంగోడులో ఒక సబ్స్టేషన్ వస్తే తుంగోడు వేలుదడుగుల మధ్యలో అటు పెట్టేస్తే 4 అంచెల కరెక్ట్గా ఉంటుంది వోల్టేజు. ఏ ఇంకా 15 years వరకు 20 yearsకి ఏ సమస్య ఉండాలి ఆ రకంగా తెచ్చిపెట్టినాం ఈ సోమందేపల్లి మండలంకి. ఇప్పుడు సోమందేపల్లికి ఇంతకుముందు మెయిన్ సప్లై మెయిన్ సోర్స్ ఒక్కటే ఉండే, అది హిందూపూర్ నుంచి సోర్స్ ఉండే. దాన్ని ఇప్పుడు కియా సైడ్లో నుంచి 100 అడిగే ఛార్జ్ చేసిన వల్ల అక్కడ నుంచి ఒక లైన్ వేసుకున్నాం ఇక్కడికి. ఇప్పుడు అక్కడి నుంచే ఓల్డ్ మనకి హిందూపూర్ 35 kilometers రావాలి మనకి మెయిన్ సప్లై. అది లో వోల్టేజ్ ఉండే, చాలా సమస్య ఉండే. మధ్య లైన్ కట్ అయ్యేది. ఒక్కసారి లైన్ కట్ అయిందంటే 5-6 గంటలు టైం పడుతూ ఉండే. ఇప్పుడు అట్లా కాదు, 5 నిమిషాలు 10 నిమిషాలు సప్లై అయిపోతే ఇంకా వేరే సప్లై రెడీగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు పెనుగొండ నుంచి కూడా మేము ఆల్టర్నేటివ్ లైన్ రెడీ చేసుకున్నాము. ఇక్కడ తీసుకోవచ్చు. హిందూపూరు, ఈ కియా సైడ్ నుంచి 3 సోర్సులు ఉన్నాయి సోమందేపల్లి. లో వోల్టేజు పవర్ ప్రాబ్లం 1 hour పవర్ ప్రాబ్లం పోయింది అనేది 2-3 ఏళ్ళ మధ్య ఎక్కడ లేదు. వితిన్ మినిట్స్లో 20 minutes అంటే అక్కడ ఛార్జ్ చేసేది ఏమన్నా లేట్ కావచ్చు తప్ప లైన్స్ అంతా రెడీగా ఉంటాయి. ఒక పవర్ పోతే ఇంకోటి ఆల్టర్నేటివ్ అట్లా 3 సోర్సులు పెట్టినాం సోమందేపల్లి మండలం అంతా. లైన్స్ అన్నీ మొత్తం యాక్టివేట్ చేసి పెట్టినాం. అన్నీ లైవ్లో ఉంటాయి. ఒకటి ఆఫ్ చేస్తే ఒకటి ఆన్ చేసుకోవచ్చు. ఆ రకంగా పవర్ ఎలక్ట్రిసిటీ పరంగా సోమందేపల్లి మండలాన్ని బాగా స్ట్రెంత్ చేసినాం. అదేవిధంగా సర్వీసులు కూడా బాగా రిలీజ్ అయినాయి. నేను జాయిన్ అవ్వడు డిమాండ్ తక్కువ ఉండే. ఇప్పుడు గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ కలిపి ₹1 కోటి దాటింది. ఓన్లీ ప్రైవేట్ డిమాండ్ 70 లక్షలు వస్తుంది. ఇప్పుడు మాకు ఆ 70 లక్షలు నెల ఇప్పుడు మేము మాకు అవార్డు ఇచ్చినారని నెలకి 70 లక్షలు కలెక్ట్ చేస్తాం మేము. అట్లా 70 లక్షలు బిల్ ఇస్తే 70 లక్షలు వస్తుంది. గవర్నమెంట్ కాకుండా ఆ గవర్నమెంట్ అది ఫండ్స్ అది 15th ఫైనాన్స్ అట్లా వస్తాయి. అవి అది వేరే అది వద్దు మనకి. ఓన్లీ ప్రైవేట్ బిల్స్ మేము ఇస్తున్నాం కదా, వాళ్ళ రెవెన్యూనా మన 100కి 100% వస్తూ ఉంది. ప్రొద్దం కూడా బాగా అవుతుంది కలెక్షన్ మేము చూడంగా. కాకపోతే అరియర్స్ వాళ్ళకు ఉంది, మాకు అరియర్స్ లేదు. అరియర్స్ లేకున్నా కూడా 100% కలెక్షన్ వస్తూ ఉంది. అంటే అక్కడ
మా పై ఆఫీసర్స్ ఎంత యాక్టివ్గా ఉండవని మీకు అర్థం కావాలి. అప్పుడు ఎప్పుడంటే ఎప్పుడు అలర్ట్ ఉంటారు. 25 నుంచి 30 వరకు ఈ 5 days ఓన్లీ రెవెన్యూ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అక్కడ ఏడీ గారు కానీ, డిఈ గారు కానీ, ఇక్కడ జేఓ గారు కానీ వాళ్ళు క్యాంపులు వస్తుంటారు. ఇంకొకటి ఏమంటే బిల్లింగ్ సమస్య. ఇక్కడ ఆ బిల్లింగ్ సమస్య అన్నీ మేము మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. ఏమి మీటర్ దగ్గర 16,000 సర్వీసులు ఉంటాయి మండలానికి. టోటల్ ఐఆర్ అంటాం మేము, ఇన్ఫ్రారెడ్ స్కానింగ్. ఇన్ఫ్రారెడ్ అది మీటర్ దగ్గర పెడితే స్కాన్ అయిపోతుంది. ఎంత రీడింగ్ కావాల్సింటే వినియోగదారుడు అంత బిల్లు వచ్చేస్తుంది. మాన్యువల్గా బిల్లు తీయడం లేదు. మాన్యువల్గా అంటే సరిగ్గా పోకుండా ఉండి 2 నెలలు ఆ రీడింగ్ అట్లా పెట్టి ఏదో కొట్టి మళ్ళీ 3 నెలలు తీస్తే అది బిల్లు హెచ్చు తక్కువ వస్తాయి. అట్లాంటివన్నీ మేము వచ్చిన కొత్తలో ఎక్కువ వస్తూ ఉండే అవన్నీ మొత్తం నలిపే చేస్తున్నాం. బిల్లింగ్ కూడా 100% మాన్యువల్లే లేదు. టోటల్ ఐఆర్ బిల్లింగ్ ఇస్తున్నాం. అది కూడా మా సెక్షన్ బాగా ఉపయోగపడింది. అవన్నీ మీటర్లన్నీ ఓల్డ్ మీటర్లు, ఐరన్ నల్ల మీటర్లు ఉంటాయి. మా సెక్షన్ ఎక్కడ లేవు ఒక్కటి కానీ. కంటికి చూస్తామంటే కనిపించవు. అన్ని ఎలక్ట్రానిక్ మీటర్లు. ఇప్పుడు స్మార్ట్ మీటర్ అంటున్నారు. అవి కూడా వస్తాయి తొందరలో, 2-3 నెలల్లో. అవి వచ్చిందనుకోండి అది ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత లైన్ లాసెస్ అక్కడక్కడ ఉన్నాయి. ఆ లైన్ లాసెస్ కొద్దిగా మేము అరకట్టాలా. అదేవిధంగా లైన్స్ ఇంటరప్షన్స్ వస్తున్నాయి. ఆ చెట్లు విపరీతంగా వర్షాలు వచ్చి బాగా పెరుగుతున్నాయి. ఆ చెట్లపై లైన్ తగిలేది, లైన్ కొట్టుకునేది, గాలికి సప్లై పోయేది, ఇట్లా ఉన్నాయి. అవన్నీ మెయిన్ జేసీ పెట్టి పీకిచ్చేస్తున్నాం. ఎందుకంటే కంప చెట్లు కొట్టాలంటే లైన్ మీదలో కావడం లేదు, జేసీ పెట్టేస్తాం. అదంతా మొత్తం పీకిచ్చేస్తాం. అట్లా ఇంకా అక్కడక్కడ ఉంది. అది కూడా మేము 100% చేసి ఇంటరప్షన్స్ కూడా 24/7 మెయింటైన్ చేయాలని ఉంది. మాకు కూడా టార్గెట్స్ ఇచ్చినారు. ఇప్పుడు ప్లానింగ్ ఎట్లా 100 రోజులు ఎట్లా ప్లానింగ్ చేస్తుందో గవర్నమెంట్ మాకు కూడా టార్గెట్ పెట్టినారు. మెయిన్ 30 లైన్ ట్రిప్పింగ్ కాకూడదు అనే కాన్సెప్ట్ నేను మా ఎస్సీ గారు, డి గారు, ఏడీ గారు అంతా మీటింగ్ పెట్టి మాకు చెప్పినారు. ఇంటరప్షన్స్ అంటే మెయిన్ లైన్ ఎక్కడ ట్రిప్పే కాకూడదు. అదొకటి. 11 లైను 11 అంటే కొంత ఏరియా మాత్రం ఒక ఫీడ్ ఉంటుంది సబ్స్టేషన్ నుంచి, ఆ ఫీడ్ కూడా ట్రిప్ కాకూడదు అని. ఇవి రెండు పనులు మాకు ఎక్కువ టార్గెట్ పెట్టినారు. అదేవిధంగా ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఏమన్నా ఉంటే అవి కూడా వెంటనే మాకు అడిషనల్ ట్రాన్స్ఫర్ ఇస్తామని చెప్పినారు. ఎస్టిమేట్లు వేసుకొని చేయమన్నారు. తర్వాత సోమందరం టౌన్లో నేను జాయిన్ అవ్వడం కేబుల్ ఉండే, మొత్తం టౌన్ అంతా కేబులే. పటాపటా కలిపోతూ ఉండే, పటాపట కట్టేస్తూ ఉండే. ఆయనైతే ఎంత కేబుల్ ఇచ్చినా ఆయనకే తెలియదు. అంత కేబుల్ ఇచ్చాము, భాస్కర్కి ఇస్తూ ఉంటాడు. పటానే ప్లేన్ కట్టేది. ఇప్పుడు 100 kV కేబుల్ ఆడ తట్టుకుంటుంది, తట్టుకోదు. కండక్టర్ ఇలా ఏం చేయాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ కొద్దిగా ట్రాన్స్ఫార్మర్ నుంచి మెయిన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి 2 పోల్ 3 పోల్ మాత్రమే మర్చుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అంత ట్రాన్స్ఫార్మర్ అంతా కండక్టర్ వేసినాం, కేబుల్ తీసేసినాం. ఇంకా 3 చోట్ల ఉన్నాయి అంతే. ఆ 3 చోట్ల వేసుకుంటే మన టౌన్ అంతా కండక్టరే ఉంటుంది. ఇంకెక్కడ లైన్లు కట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇంటర్మీడియట్ పోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ టౌన్లో ఎత్తేసినాము. డ్యామేజ్ పోల్స్ అన్నీ ఎత్తేసినాము. దగ్గర ఇట్లా లైన్ ఇట్లా టౌన్లో ఇట్లా తగులుతుందనే లేకుండా అన్నీ ఇంటర్మీడియట్ పోల్, డ్యామేజ్ పోల్ రీప్లేస్ చేసినాము. ఇంకా తర్వాత ఒకటి మెయిన్ ఇష్యూ ఒకటి ఉంది. అదేమంటే అప్లికేషన్ బుక్ చేస్తాడు, ఇంటికి 30 మీటర్ లోపల ఉంటేనే మేము సర్వీస్ వైర్ మేము అలౌ చేస్తాం. 30 మీటర్లు దాటిందనుకో పోల్ నుంచి ఇంటికి వాళ్ళు ఎస్టిమేట్ వేసుకోవాలా. ఆ ఎస్టిమేట్ కాస్ట్ కడితే మేము పోల్ వేస్తే లైన్ లాగుతాము. కానీ ఇక్కడ కొద్దిగా పేదవాళ్ళు ఉండేవాళ్ళు లేకుండా నాకు తెలీదు, అంత 150 మీటర్లు 200 మీటర్లు సర్వీస్ వైర్ లాగేస్తున్నారు. అది కోతులు బట్టి లాగేది, ఇంటరప్షన్ అయ్యేది, ఇట్లా జరుగుతున్నాయి. అది మా ఎఫెక్ట్ వస్తూ ఉంది కాదు. అది కన్జ్యూమర్ చేసిన పొరపాట్లు అవి 150 మీటర్ ఇట్లా ఉంటుంది. 200 మీటర్కి ఉండేది సర్వీస్ వైర్. రాంబాబు కాలనీ, గాంధీనగర్, ఆల్మోస్ట్ ఆల్ బాలాజీ నగర్, మణికంఠ కాలనీ, సిడి నగర్, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అట్లా ఉండే మొత్తం ఆ టౌన్ చుట్టూరా. దానికి ఏం చేసామంటే
ఒక ప్రపోజల్ తయారు చేస్తున్నాం. అది ప్లస్ విలేజ్లో కూడా ఇట్లా ఆడ ఉన్నాయి. అవన్నీ ఆర్డిఎస్ స్కీమ్ ఒకటి వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అది ఆర్డిఎస్ స్కీమ్. ఇట్లాంటివన్నీ దాంట్లో కవరప్ చేయాలని ఎన్ని పోల్ కావాలి, ఎంత కండక్టర్ కావాలి, ఎంత లైన్ కావాలని అంత మేము ప్రపోజల్ పంపించి మా ఏరియాస్ పంపించినాము. అది వచ్చి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఒక 1 year 2 yearsలో ఎంత లైన్ లాగేసేస్తాం. ఈ ఊరు కానీ 30 మీటర్లు దాటి వైర్ ఉండదు, అదొకటి. తర్వాత విలేజ్లో మండల హెడ్ క్వార్టర్లో 24 hours కరెంట్ ఉంటుంది. అదేవిధంగా విలేజ్లో కూడా 24 hours లైన్ పెట్టాలని ప్రపోజల్ ఉంది. అది కూడా చేస్తున్నాము. చేస్తే మనకే కాదు, మొత్తం జిల్లా అంతా, ఏపీ స్టేట్ అంతా విలేజ్లో కూడా 24 hours వాళ్ళు అక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, అక్కడ పవర్లో పెట్టుకోవచ్చు, అక్కడ పిండి మిషన్లో, గాల్ మిషన్లో, ఇట్లా ఇక్కడ టౌన్కి రాకుండా ఎక్కడంటే అక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. కేరళ టైపు, కేరళలో ఎట్లుంటుందంటే అట్లుంటుంది. ఎక్కడంటే అక్కడ ఇండ్లు కట్టుకుంటారు, వాళ్ళు సప్లై ఇచ్చేస్తారు. మనం కూడా అట్లా చేయాలని ఆర్డిఎస్ స్కీమ్లో కవర్ అయితే 24 hours విలేజ్, టౌను అని లేకుండా మొత్తం 24 hours ఉంటుంది 3-phase సప్లై. ఎక్కడ కేబుల్ అనే మాట ఉండదు. ఏపీ కేబుల్, ఎయిర్ పంచెడ్ కేబుల్ ఉంటుంది, ఆ కేబుల్ కూడా మొత్తం రిమూవ్ చేస్తాము. ఆ కేబుల్ వల్ల చాలా ప్రాబ్లం వస్తున్నాయి. ఆ కేబుల్ తీసి కండక్టర్ వేస్తాం, విడివిడిగా కండక్టర్. అప్పుడు ఏ సమస్య రాదు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 yearకి 2 yearsకి మండలం అంతా పవర్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయాలని మా ఎయిమ్, మా ఆఫీసర్స్ ఎయిమ్. మా ఆఫీసర్స్ పైన వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అదే మేము కూడా అదే ఇంట్రెస్ట్గా మేము చేయాలనుకున్నాము. ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ చేస్తుంటారు. ఎక్కడ హెడ్ క్వార్టర్ నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుందో అప్డేట్ అవుతూ ఉంటాము. మేము కూడా గేరప్ అవుతున్నాము. అదేవిధంగా మా ఓఎన్ఎం స్టాఫ్ కూడా చాలా మార్పు చెందాల. కొద్దిగా 5-6 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు బాగా అవేర్నెస్ ఉన్నారు. ఏం చెప్తే అది వెంటనే యాక్ట్ అయ్యి ఆ యాటిట్యూడ్ రావాలి. కొంతమందికి రావడం లేదు. ఊరికే ఫోన్లు చేసేసి ఇబ్బంది చేసినా కూడా చేయడం లేదు. అట్లా కాకుండా ఏమని చెప్తే మేమేమి పైన వాళ్ళు ఏం చెప్తే మేము అదే వీళ్ళు చెప్తుంటాము. అది వాళ్ళు గ్రహించి ఆ యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి. ఏం చెప్తే అది చేసి మాకు ఇవ్వాలి. అదొకటి మాకు లింకప్ అయి గేరప్ అయితే సెక్షన్ స్మూత్గా ఉంటుంది. ఏం చెప్తే అది చేయాలి టైం టు టైం అంతా. దయచేసి మీరు లైన్మెన్లు, ఎస్పెషల్లీ గ్రేడ్ 2 జైలమ్స్, గ్రేడ్ 2 జైలమ్స్ అలర్ట్గా ఉండి ఏం చెప్తే చేసి చాలు, అంతే. ఏం చేసే పనులు మనం మీరు చెప్పింది 2-3 సార్లు చెప్పించుకోకుండా ఇక్కడ మేము చెప్పినామంటే అక్కడ పై వాళ్ళు చెప్పిందే మీకు మేము చెప్తుంటాము. మీరు గ్రహించి అప్పుడప్పుడు ఇట్లా ఏం చెప్తే అది అప్డేట్ చేస్తూ రెవెన్యూ కలెక్షన్స్ అదే పొద్దున్నే 100% ఎక్కువ ఉండాలి కానీ తక్కువ లేకుండా అది చేస్తారని దయచేసి మీరు గ్రహించండి. మనము ఎంత కలెక్షన్ చేస్తే అంత మన జీతాలు బాగుంటాయి. మన సంస్థని ప్రైవేట్ పరం చేయరు. లేదంటే ప్రైవేట్ పరం పోతే మనకి ఇబ్బందిగా ఉంటుంది. మన పిల్లలు మేము రిటైర్డ్ అయిపోతాం, 5 ఏళ్ళకి ఇంటికి పోతాము. ఇదంతా మీ చేతిలోనే ఉండేది. మన సంస్థ మనమే కాపాడుకోవాలా. ఎవరే రారు, ఎవరు సెక్షన్, ఎవరు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే బాగుపరుచుకోవాలి. ఇప్పుడు మీ డిస్ట్రిబ్యూషన్లో మీరు మొత్తం లైన్స్ ట్రిమ్, ఆ చెట్లను కొట్టేసుకోవాలా, ట్రిమ్ చేసుకోవాలా, ఇంటర్ఫిరెన్స్ చూసుకోవాలా. అట్లా మీరు ఎవరు వాళ్ళు చేసుకుంటే ఆ సెక్షన్కి ఎఫెక్ట్ అవుతుంది. నాకేంలు అంటే ఇది ఎవరు వచ్చి మన ఇంటి మనం ఎట్లా బాగుపరుచుకుంటామో మీ డిస్ట్రిబ్యూషన్ మీరే బాగుపరుచుకోవాలి. మేమేం చెప్తే నేను చేస్తే చాలు. ఈఆర్ఓ వాళ్ళు చెప్తారో వాళ్ళు అటెండ్ కావాలా. అందుకని మీరేం చేస్తారంటే ఒక నోట్బుక్ పెట్టేసి దయచేసి డిస్ట్రిబ్యూషన్ వైజు, కేటగిరీ వైజు సర్వీస్ అన్నీ రాసుకోవాలా. టోటల్ బుక్ మెయింటైన్ చేసుకోవాలా. అదేవిధంగా మీ 11 కేవ్ లైన్ అంతా డిస్ట్రిబ్యూషన్ వైజు మొత్తము స్కెచ్, డిస్ట్రిబ్యూషన్ వైజ్ లొకేషన్ రాసి పెట్టుకోవాలి. ఈ 2 చేసినామనుకో మనకి
ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ మన చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఈ సెక్షన్ నేను కూడా ఆల్రెడీ పనిచేసిపోయాను, ఆ అనుభవాలు అయితే నాకైతే ఉన్నాయి. కానీ ఈ సెక్షన్లో ఒక డ్రాబ్యాక్ ఏమంటే కలెక్షన్ పరంగా చూస్తే లాస్ట్ 3 రోజులే కలెక్షన్ అవుతుంది. లాస్ట్ 3 రోజుల వరకు ఇక్కడ ఏడీ గారు కానీ అక్కడ ఏఈలు గారు కానీ జేఏలు ఎవరైనా కానీ టెన్షన్ పడుతున్నారు, సోమంతపల్లి వస్తుందా లేదా కలెక్షన్. లాస్ట్ మూమెంట్లో దాన్ని మిగతా డివిజన్లు అన్నిటికన్నా సోమంతపల్లి టాప్లో ఉంటుంది. అదే టెంపోని మెయింటైన్ చేస్తూ అదేవిధంగా మీరు కష్టపడిన దానికి ఫలితంగా మన కంపెనీ మీ సేవలు గుర్తించి లీస్ట్ అరియర్ బెస్ట్ సెక్షన్గా మన సబ్ డివిజన్ మన డివిజన్లో మన సబ్ డివిజన్ సోమంతపల్లి సెక్షన్కి ఇవ్వడం గర్వకారణం. అదేవిధంగా ఇదే టెంపోని ముందు కూడా మెయింటైన్ చేసి ఇలాంటి అవార్డులు ఇంకా సెక్షన్ తీసుకురావాలని చెప్పేసి ఈ మా సంజీవ్ గారు కానీ వేరే ఏళ్ళు వచ్చినా కూడా మీరు అదే కోఆపరేషన్ చేసి తీసుకురావాలని చెప్పి మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సభకు విచ్చేసినటువంటి ఏడీ గారికి, పెద్దలు, ఏఈ గారులకు, లైన్ ఇన్స్పెక్టర్లకి అందరికీ నేను తెలియజేయడం ఏమనగా ఈరోజు ముఖ్యంగా మన సబ్ డివిజన్లో ఫస్ట్ మనకు అవార్డు సెక్షన్కి రావడం సోమంతపల్లి. దానికి కలెక్షన్ పరంగా 100% అరియర్ లేకుండా దానికి ముఖ్య కారణం ఏమంటే మా స్టాఫే. మేము ఎప్పుడైనా సరే స్టాఫ్కి ఎప్పుడు రమ్మన్నా వాళ్ళు రావడం కానీ, అరియర్ ఉన్న కలెక్షన్ చేయడం కానీ, నైట్ 7 అయినా 8 అయినా వాళ్ళు కృషి చేసి 100% కలెక్షన్ తేవాలని తెస్తున్నారు కాబట్టి ఇలా రావడం జరిగింది. ఇలాగే మీకు మా రెవెన్యూ స్టాఫ్కి ఇద్దరు కలిసి చేయడం వల్లనే మనకిది అని తెలియజేసుకుంటూ నేను ఈ సభకు వచ్చిన సంతోషం. ముఖ్యంగా మొత్తం చెప్పాలంటే ఈ సబ్ డివిజన్లో మన డిమాండ్ వచ్చేసి హెచ్టీలో వచ్చేసి దగ్గర 25 కోట్లు. ఇంకా పోతే ఈ స్లాబ్ ఏదైతే ఉందో మనకి 4.5 కోట్లు. దాంట్లో 4.5 కంటే మొత్తం 30 crores. ఈ 30 crores మనకు ఉన్న స్టాఫ్ అంటే సబ్ డివిజన్లో ఉన్న అందరు స్టాఫ్ పవర్ మనం ఏంటంటే కస్టమర్ బేస్. మన విద్యుత్ సంస్థ అనేది ఏమి ఇది కాదు, కస్టమర్ బేస్ అంటే మనం ఏంటంటే విద్యుత్ మనం పర్చేస్ చేసుకొని మన కన్జ్యూమర్కి అమ్ముకొని ఆ వచ్చిన దీంతోనే మన ఎస్టాబ్లిష్మెంట్ కానీ కస్టమర్ని ఇది చేస్తున్నాం. సో ఈ కస్టమర్ని మనం ఇది చేసేటప్పుడు అన్ని ప్రాసెస్ ఉన్నాయి. అంటే బిల్లింగ్ నుంచి జనరేషన్ నుంచి మన సప్లై చేయడం, బిల్లింగ్ చేయడం. దీంట్లో స్టాఫ్ అనేది చాలా పిల్లర్. అంటే మీరు బేసిక్ ఫౌండేషన్ మీరు లేనిదే ఈ సంస్థకి ఏమీ లేదు. అంటే మనం చెప్పాలంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎలాంటి ఫౌండేషన్స్ అలాంటి మీ ఫౌండేషన్ ఏఈలు ఉండొచ్చు, ఏడీలు ఉండొచ్చు, పెద్ద ఇంజనీర్లు ఉండొచ్చు. వీళ్ళేంటంటే ఓన్లీ దాన్ని ప్లాన్ చేసేవాళ్ళు, డిజైన్ చేసేవాళ్ళు. కానీ పిల్లర్స్ అంటే స్టాఫ్. సో మీరు లేనిదే ఈ సంస్థ లేదు, ఇది లేదు. అలాగే మన సపోర్టింగ్ పిల్లర్స్ ఎవరంటే మెయిన్ వచ్చేసి కస్టమర్స్. సో వాళ్ళు లేనిదే మనము లేము. సో ఫస్ట్ మెయిన్ కస్టమర్స్. మీరేంటంటే మనం చెప్పేది ఏంటంటే మీరు ఈరోజు మనకి ఈ బెస్ట్ రావడం అంటే మీ కస్టమర్స్. అంటే మిగతా మన సబ్ డివిజన్ తీసుకొని పెనగొండ రొద్దం మంచి కన్జ్యూమర్లు ఉన్నారు. ఇక్కడ సోమంతపల్లిలో కానీ వాళ్ళకి మనము రుణపడి ఉండాలి, సకాలంలో కడుతున్నారు. సో ఈ దగ్గర ఎంత మనం డిమాండ్ చెప్పాను నేను 25+5 అంటే 30 crores. 25 crores మనం హెచ్టీ సర్వీస్లో అంటే అబోవ్ 100 HP ఉండే సర్వీస్లో అంతా దానికి మనమే సర్వీస్ చేస్తున్నాం. బ్రేక్ డౌన్ కానీ మీరే ఆ డబ్బులు పోతే ఇంకా ఈ 4 కోట్లు వచ్చి గవర్నమెంట్ వచ్చేసి 1.6 crores ఉంది. ఇంకా పోతే మనకు వచ్చేసి 2.5 కోట్ల నుంచి మనకి ఇది ఉంటుంది ఇండస్ట్రియల్ కానీ డొమెస్టిక్ కానీ. ఇది దాంట్లో ఓన్లీ 1.5 కోట్ల రూపాయలు వచ్చేసి డొమెస్టిక్. ఇంకా వచ్చి నాన్ స్లాబ్ ఉంది దగ్గర 90 లక్షల వరకు ఉంటుంది. సో అగ్రికల్చర్ మీరేంటంటే సోమంతపల్లి అన్నీ మిక్స్డ్ ఉంటుంది. హెచ్టీ ఉంది, అగ్రికల్చర్ ఉంది, డొమెస్టిక్ ఉంది, నాన్ స్లాబ్లు అన్నీ ఉన్నాయి. సో దీనికి మీరు ఎంతోమంది ప్రాతినిధ్యం ఇస్తున్నారు. సో దీంట్లో ప్రతి ఒక్కరికి పార్ట్ ఉంది. వాళ్ళని ముఖ్యంగా నేను సంతోషిస్తున్నా అంటే మంచి స్టాఫ్. సోమంతపల్లి ఏంటంటే స్టాఫే ఇంపార్టెంట్ నా ప్రకారంగా. సో మీరు లేనిదే ఇది నేను నెల్లూరు చేశాను, ఒంగోలు చేశాను. ఒంగోలు ఒక సిస్టమేటిక్. తర్వాత ఇక్కడ మళ్ళీ బెస్ట్ చూసిన స్టాఫ్ అంటే జమ్మలమడుగు చూశాను. 5 సెక్షన్లు చూసినా అక్కడ ఎక్కడో ఏదో కొరత ఉండింది, కానీ ఆ కొరత మీరు తీర్చారు నాకు. సో ఈరోజు ఒక మంచి ఆ సెక్షన్లో సబ్ డివిజన్ ఉండడము నాకు గర్వకారణంగా ఉంది. నిజంగా నేను చూస్తుంటాను కదా ప్రతి ఒక్క స్టాఫ్ని. మీరు కొద్దిగా ల్యాగింగ్ ఉండొచ్చు, ప్లస్ ఇక్కడ ఉన్న వాస్తవాలు కొద్దిగా లేట్. అదే మా రుద్దం ఏ గారు చెప్పినట్టు లాస్ట్ 3 days కట్టడం ఒకటి ఇది. అలాగే పోతే ఇంకా ఏ గారు మొత్తం చెప్పేశాడు. నేను అవన్నీ పోను, ఆ జోలికి పోను.
పోతే మనకున్న బిల్డింగ్ కానీ ఇది కానీ మనం ఏంటంటే ఫస్ట్ బిల్డింగు. సో ఆ బిల్డింగ్ వస్తే 3 రోజులు ఓవరాల్గా ఇంకా సర్కిల్లో చెప్పాలంటే మన సబ్ డివిజన్ మంచి పొజిషన్లో ఈరోజు ఉంది. అది ఎందుకు మీరు చెప్పండి, ఎందుకు ఉంది? దేనివల్ల? స్టాఫే. ఇప్పుడు ఆఫీస్లో కూర్చొని ఎస్టిమేట్లు వేసుకోవచ్చు, ఇది చేయొచ్చు, అది ఈజీ. కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్జ్యూమర్ ఉంటారు ఫీల్డ్లో. ఆ కన్జ్యూమర్ని ఒకరోజు వాడు కోపంలో ఉండొచ్చు, సంతోషంలో ఉండొచ్చు, వాడు కోపం అంతా మన మీదే తీరుస్తారు. లాస్ట్ కరెంట్ డిపార్ట్మెంట్ ఒకటి దొరుకుతుంది, లాస్ట్ మీరే దొరుకుతారు వాళ్ళకి. పోవడం వాడు చెప్తే వాడు బిల్లు ఏదో ఒక కారణం, కట్టడం ఊరికి ఈజీగా కట్టడు, ఏదో కారణం నెపం పెడతాడు. మనం ఇన్ని ఫ్రస్ట్రేషన్ పోయి మనకి ప్రాబ్లం ఉన్నా కానీ అవన్నీ అధిగమించి మీరు బిల్ కలెక్షన్ చేస్తున్నారు. సో మీరు మంచి కస్టమర్లు, మంచి స్టాఫ్ ఉన్నంత వరకు ఈ సెక్షన్ ఎప్పుడు బాగుంటుంది. ఈరోజు మీకు ఎందుకు గుర్తించారు? మీ యొక్క సేవలు ఎందుకు చేశారు? బెస్ట్ సెక్షన్ ఏందే ఎంటైర్ కంపెనీలో మనకు ఉన్న సర్కిల్స్ 4 సర్కిల్స్లో మీరే నంబర్ 1. దేంట్లో 100% కలెక్షన్. మీరు ఎందుకు రొద్దంగా మీకన్నా ముందు మీరు చూస్తుంటారు, డైలీ పెడుతుంటాం, మా వెంకీ పెట్టిన డేటా అంతా రోజు పెడుతున్నాం. సో దీంట్లో ఇది కాబట్టి చూస్తే రొద్దం ముందు ఉంటుంది, కానీ రొద్దంకు రాలేదు. మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు చెప్పండి? రొద్దం మీకన్నా ముందు ఉండేది. మీరు ఆలోచించండి, చెప్పండి, మీరే చెప్పండి. అరియర్స్ మీకు SC/ST అరియర్స్ 63,000 ఉంది, అగ్రికల్చర్ కానీ లేదు, చాలా తక్కువ అరియర్స్. అది ఎట్ట సాధ్యం? ఈరోజు మీకు అవార్డు వచ్చింది అనుకుంటున్నారా? లేదు. ఇది మీరు ఎప్పటి నుంచో కృషి చేసి ఈరోజు అంటే మీ ఏఈ గారు ఈరోజు చేసిన ఆయన శ్రమ ఉంది. మీ ఏఈ లేదే మీరు లేరు. ఎందుకంటే గైడెన్స్, దిశానిర్దేశం ఇచ్చేది ఒక ఏఈ. ఇప్పుడు మేమేం చేస్తాం? ఏఈని ఒకటే మేనేజ్ చేస్తాం, ఏఈని. స్టాఫ్ని ఎప్పుడు మేనేజ్ చేస్తాం? ఏదో ఇబ్బంది ఉన్నప్పుడు, ఎక్కడో లాగింగ్ ఉన్నప్పుడు ఆ స్టాఫ్ని పట్టుకొని అరే నువ్వు ఇది లాగింగ్ ఉన్నావు అని చెప్తున్నాం, కానీ ఇంకెక్కడ కానీ మేము చేయట్లేదు. చేసేది మీరు, మీ ఏఈ గారు. ఇంకా పోతే దీంట్లో ఇంకో పెద్ద పార్ట్ వచ్చి ఈఆర్ఓ. ఇప్పుడు మాకేందంటే మనం ఒక ఫుల్ అంధకారంలో ఎక్కడైనా గురి చూసి కొట్టాలంటే ఎట్ట కొడతాం? మనం కొట్టలేము. అట్లా ఈఆర్ఓ లేదే మనం ఏమీ చేయలేము. రెవెన్యూ లేదే డిపార్ట్మెంట్ లేదు, డిపార్ట్మెంట్ లేదే రెవెన్యూ లేదు. ఈరోజు ఏంటంటే మనకి ఏదన్నా కొనాలన్నా కానీ మనకి మొత్తం రెవెన్యూలో 80% ఓన్లీ పవర్ పర్చేస్ పోతుంది. మిగతా 20% ఏం చేస్తున్నాం? మన జీతాలు కానీ మన ఇంప్రూవ్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ దాని ఖర్చులు పెడుతున్నాం. ఈరోజు అవన్నీ చేయాలంటే మనకు కావాల్సింది మనీ. సో మనీ లేనిదే ఏమీ జరగదు. సో ఆ రెవెన్యూ జనరేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి నిజంగా ఆక్సిజన్ లాంటిది రెవెన్యూ. అది లేనిదే లైన్స్ లేవు, ట్రాన్స్ఫార్మర్ లేదు, మనకి జీతాలు లేవు. సో ఈరోజు మీ ఆ అవార్డు రావడానికి ఒక గొప్ప కారణం అంటే అదే మెయిన్. సో అది మీరు చేసి చూపించారు. ఇంకా చాలా పారామీటర్స్ ఉన్నాయి. మొత్తం మనకి ఇచ్చింది 22 డిఫరెంట్ ఏ బెస్ట్ ఇచ్చారు. దాంట్లో మన అంటే హిందూపూడి 3 వచ్చాయి, మీద ఒకటి. ఇది ట్రాన్స్ఫర్ ఫెయిలియర్స్ తక్కువలో మడక్సీర సబ్ డివిజన్ వచ్చింది. లేపాక్స్ వచ్చి ఇంటరప్షన్ లేని వాళ్ళకి ఇచ్చారు. సో మనకే ఇది. సో ఈ డివిజను ఇంకా బాగుంది. మీలాంటి స్టాఫ్ ఉండబట్టి డివిజన్కి, సర్కిల్కి, కంపెనీ లెవెల్కి అందరికి వస్తుంది. సో అందరు ఏం కోరుకునేదంటే మనకి ఈ సంస్థ ఏమి ఇచ్చింది, జీతం ఇస్తాం, దానికి కట్టుబడి మనం ఏం చేస్తున్నాం? పని చేస్తున్నాం. సో మీరు ప్రతిరోజు ఏంటంటే ఈ సంస్థ కోసం మనం ఉన్నంతకాలం, మనం రిటైర్డ్ అయ్యేంతకాలం మనం సర్వీస్ చేయాల్సిందే. సర్వీస్లో బెస్ట్ సర్వీస్. నేను ఎప్పుడు మీకు ఒకటే చెప్తుంటాను, మీరే చేసేది, ఎవరు చేయరు. చేస్తారు ఎవరన్నా? అదే చేసేది సకాలంలో ఇన్ టైం చేస్తే మనల్ని అడగరు. సరే చూసుకుందాం, డీలీస్ ఇస్తారు, ఇంకోటి ఇస్తారు, వర్క్ బ్రేక్ డౌన్లు అన్నీ. మీరు కాకుండా ఇంకెవరైనా వచ్చి చేయగలుగుతారా? లేదు. అదే మీరు సకాలంలో చేస్తే అయిపోతుంది. ఎవరైనా మిమ్మల్ని ఎంటబడతారా? ఒక ఆఫీసర్ కానీ ఎప్పుడైనా వచ్చి మీరు ఇన్స్పెక్షన్ చేసి మీరు డీలీస్ చేశారు మన సబ్ డివిజన్కి వచ్చి? చేయలే. ఎందుకు చేయలే? మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకెవరు వస్తారు చెప్పు? బెస్ట్ ఉందంటే ఇంకెవరు రారు. నేను అదే చెప్తాను. మీరు ఏంటంటే మీ పర్ఫార్మెన్స్ బేస్ మీద వెళ్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే మీరు అచీవ్ అయ్యారు, ఇది గొప్ప కాదు, దీన్ని నిలబెట్టుకోవడం గొప్ప. అంటే మాకు వచ్చిన సంఘాలు గుద్దుకుంటే అయిపోలేదు, ఇంకా మీరు ఎక్కడ టాప్ శిఖరంలో ఉన్నారు. అక్కడి నుంచి హుసేన్ బోల్ట్ ఒకసారి గెలిచాడు, తర్వాత ఇంకా నేను కొడతానే ఉన్నాడు, అదే కొట్టాలి మీరు కానీ. సో ఆయన తగ్గకూడదు. అంటే ఏజ్ పెరిగే కొద్దీ అయినా కానీ కొట్టినాడు. మీకు తెలుసు 100 మీటర్స్ ఎంత తక్కువలో పరిగెత్తేవాడు ఆయన. మామూలుగా స్కూల్ ఉన్నప్పుడు రోజు ఇంటి స్కూల్ పోవాలంటే పరిగెత్తుకుంటూ పోయేవాడు. సో ఆ హుసేన్ బోల్ట్ ఎందుకు ఈరోజు కూర్చొని ఎక్కడో ఆయన తెలియదు. మనం ఎందుకంటే ఆయన 5 times వరల్డ్ గోల్డ్ మెడలిస్ట్ రన్నింగ్లో ఓన్లీ అదే దీంట్లో. సో మీరు కానీ ఏంటంటే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసారు. బెంచ్ మార్క్ అనేది పెట్టి సోమంతపల్లి ఇంకంతే మీ తరతరాల్లో ఈడేముంటుందంటే ఈ సెక్షన్లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. అది మీ ఈ పీరియడ్ ఉన్న స్టాఫ్ చేసినట్లే. ఈ బెంచ్ మార్క్ని ఇంకా క్రాస్ చేయడానికి చూడాలి. ఏం చేయాలి నెక్స్ట్? ఇంకా డిఫరెంట్ కస్టమర్ సర్వీస్లు మీరేం చేయాలి? మీరు బాగా చేశారు, మీరేం చేయాలి? కస్టమర్కి చేయాలి. ఎవరు వచ్చింది డబ్బులు ఎక్కడి నుంచి? మీరు తెలుసా మన ఎన్ని ఉన్నాయి? 60,000 సర్వీసులు ఉన్నాయి సబ్ డివిజన్లో.
మీ 12,000 సర్వీసులు స్లాబ్ ఉన్నాయి, దాంట్లో వచ్చేది 5%. 5% అంటే ఎంత చెప్పండి? 500-800 సర్వీసులు. అది అంటే దాంట్లో కానీ కృషి ఉంది. మీ ముందు నుంచే మీరు ఏంటంటే 1వ తేదీ నుంచి ముందుగా కట్టిస్తున్నారు కదా. సర్కిల్లో 10% ఉన్నాయి, 20% ఉన్నాయి, కోట్ల అరియర్స్ ఉన్న సెక్షన్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అయితే 2 కోట్లు 3 కోట్లు, అది అబోవ్ 1000 ఎక్కడెక్కడ ఉన్నాయి. మన ఆ పారామీటర్స్లో అంత లేవు, ఎందుకంటే మీరు కడకేసారు. ఎక్కడ కానీ ఇలా రిమార్క్స్ ఏం చేయాలనేది. సో ఈ ఏదైతే మీరు స్టాండర్డ్స్ సెటప్ చేశారో దాన్ని ఇక్కడి నుంచి ఇంకా అదే తీసుకుపోవాలని కోరుతున్నాను. నేను ఇంకోటి ఏంటంటే మా వెంకీ కానీ మా జీవ గారు కానీ వాళ్ళు కానీ కృతజ్ఞతలు. దీంట్లో వాళ్ళు మీరెంత ఏదో వాళ్ళు అంతే. ఎందుకంటే నేను కానీ ఎక్కడ చూశాను కానీ తక్కువ ఆఫీస్కి వస్తారు, కౌంటర్లో కూర్చున్నారా, వాళ్ళు ఆర్సీలు చూసుకున్నారా, వెళ్ళారా, సాయంత్రం ఆఫీస్ వెళ్ళారు. కానీ జీవ గారు అట్లాంటిగా చాలా మంది తక్కువ. నేను చెప్తాను నెక్స్ట్ ఎట్లా అంటే జేఓలుగా చూసాను చాలామంది. అంటే నేనేదో అత్యోక్షేతి మాట్లాడట్లేదు.